సమాధానమే ఉన్నాడు. మన దేవుడు ప్రేమను చూపెట్టే దేవుడే ఉన్నాడు. ఆమేన్. అవునగా చెప్పండి. ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుడు కుమారులు కుమార్తెలు అవుతారు. దేవుడు ఆత్మ చాలా క్రైస్తవ భక్తుడికి అవసరం. ఆమేన్. మనం ఏమనుకుంటాం, డబ్బు లేకపోతే ఏది లేదంటాం. అసలు డబ్బు నీ ఆత్మను రక్షించదు. ధనవంతుడికి డబ్బు ఉంది, ఆ నరకానికి పోయాడు. గుర్తుపెట్టుకోండి. ఆ ఆస్తి, ఆ డబ్బు, వాడి బంగారము, ఆ చేతికి ఊదారంగు బట్టలు వేసుకుని 5-10 ఉంగరాలు ఉండేవంట. ఎన్ని ఉంగరాలు? 10 ఉంగరాలు కూడా ఎవరు తీశాడు? ఆత్మ బయటకు వచ్చిన టీలో తీశాడు. కానీ ఆడి ధనం వెళ్ళలేదు, బంగారం వెళ్ళలేదు, వాడి ఉంగరాలు వెళ్ళలేదు, సమస్య వెళ్ళలేదు. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి. అది బిడ్డ బ్రతకడానికి డబ్బు అవసరం. కానీ డబ్బే దేవుడు అనుకున్న విగ్రహంగా చూసుకోకూడదు. వేసుకోవడానికి పొద్దుగుపాటు బంగారం అవసరం. బంగారమే సంపాదనే, అది విగ్రహం కింద మారకూడదు. ఆమేన్. నువ్వు దేన్ని కూడా దేవుడి కంటే ఇష్టపడకూడదు, దేవుడినే ఇష్టపడాలి. అప్పుడు దేవుడు వాక్కు నీలో ఉంటాడు. ఆమేన్. మీరు నా యందును నా మాటలు మీలో ఉండి ఎడల మీరు ఏదో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడతారు. అనుగ్రహించబడాలంటే మనం ఏముండాలమ్మా? దేవుడి వాక్యమే ఉండాలి. దేవుడి వాక్యానికి విరోధముగా ఏది నిలబడదు. నాకు విరోధంగా రూపించబడదు ఏ ఆయుధమో పడుతుంది. దయచేసి చెప్తున్నాను. దేవుడు కూడా మీ ఇంటి పక్కనే కానీ మీ పొరుగు వాడే కానీ వాడు ఏ పూజ చేసుకున్నా మనకు సంబంధం లేదు. అది దూషించకండి, వారిని ఏమనకండి. దయచేసి వారిని క్షమించండి, వారి కోసం ప్రార్థించండి, ప్రేమించండి. ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థించండి. అంతేకాని వాడు ఏం చేసుకుంటాడు నీకు అనవసరం. వాడి కోసం మీరు ఏం చేయాలి చెప్పండి? దేవుని పొరుగు వారిని ప్రేమిస్తే ప్రార్థన చేస్తావు. పొరుగు వారిని ప్రేమించినవాడు ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. నువ్వు వెలుగులో ఉంటే వాడి వెలుగులో నడిపిస్తావు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే వాడి పరిశుద్ధంలోకి తీసుకొస్తావు. నువ్వు బురదలో ఉంటే ఆయన ఎక్కడ నడిపిస్తావు? బురదలో. దయచేసి చెప్తున్నాను, చేతులు కాలేక ఆకులు పట్టుకునే బదులు బాలి దినము నుంచి ఏం చేయాలంట? చక్కన మీద రీతిలో మనం నేర్చుకున్నది మన బిడ్డలు నేర్పించాలి. మనం నేర్చుకున్నది బిడ్డలు నేర్పించాలి. ప్రతి తల్లికి చెప్తున్నాను, మీరు కుటుంబ ఆరాధన చేయకపోతే దేవుడి మీతో ఉండదు. అది ఫిక్స్. గుర్తుపెట్టుకోండి. మీకు ఆశీర్వాదాలు రావు, దీవెనలు రాదు. మీరు నాకేదైతే మీరు ఎంత దేవుడి సన్నిధికి వచ్చినా ప్రతి ఇంటిలో కుటుంబ ఆరాధన ఉండవలసిందే. అప్పుడు కుటుంబాన్ని బిడ్డలు దీవించబడతారు. అర్థమైంది కదా? కుటుంబ ఆరాధన ఏంటి? కొద్దిసేపు నువ్వు 1 అవర్లో ఏం చేస్తారు? నీ బిడ్డలు కూర్చోబెట్టుకుంటూ నువ్వు పాడుతావు, నీ బిడ్డలు పాడుతారు, నువ్వు చెప్తావు, వాళ్ళు వింటారు. రోజుకు 1 గంట మీరు చేసి చూడండి, దేవుడే సాక్షాత్తు మీ ఇంటికి వచ్చి దిగిపోతాడు. అలాగే చేశాడు కొర్నేలు. ఇంటికి ఎవరు వచ్చారంట? అపోస్తలుడైన పేతురు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆ ఇంటింతనంతని దేంచిన మహిమతోని నింపిస్తాడు. మీరు కుటుంబాలను తప్పగా చెయ్యాలి. అప్పుడు దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు